Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమి సర్కారుకు కొరుకుడు పడని అంబటి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యారు. గతంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాలను మాత్రమే ఏర్పాటు చేసే అంబటి రాంబాబు ఇప్పుడు నేరుగా ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. దమ్ముంటే కేసులు పెట్టుకోండి, జైల్లో వేసుకోండి అంటూ ఛాలెంజ్ మీద ఛాలెంజ్లు విసురుతున్నారు. అంబటి రాంబాబు వైఎస్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి తొలిసారి అంబటి రాంబాబులో ఉండే ఫైర్ను గుర్తించి ఎమ్మెల్యేను చేశారు. తర్వాత 2019 ఎన్నికలలో ఆయన తనయుడు వైఎస్ జగన్ ఎమ్మెల్యేను చేసి తన కేబినెట్లో కూడా చోటు కల్పించి మాజీ మంత్రి అని ట్యాగ్ లైన్ తగిలించేశారు. అయితే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలను చేసిన వివాదంలో గుంటూరులో ఆయన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో పాటు నిప్పి పెట్టడానికి ప్రయత్నించడంతో అంబటి రాంబాబు ఇక రెచ్చిపోతున్నారు. ఆ కేసులో ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాలలో వరుసగా అంబటి రాంబాబుపై కేసులు నమోదయ్యాయి. దీంతో నేరుగా నారా లోకేష్ చంద్రబాబుకు సవాల్ విసురుతున్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని, జైల్లోకి వెళ్లడానికైనా తాను సిద్ధమని అంటూనే జగన్ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేంత వరకు విశ్రమించబోమని ఇడుపలపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ప్రతిన పూనారు. కొందరిని దూరంగా ఉంచితే మంచిది, కొందరిని దగ్గరకు చేర్చుకుంటేనే మంచిది, కానీ ఎవరికైనా అంబటి రాంబాబు లాంటి నేతల విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం నేత, అలాగని ఆయనకు ఆ సామాజిక వర్గం అంతా వత్తాసు పలుకుతుందన్నది కాదు. కానీ అంబటి విషయంలో టీడీపీ నేతలు చేసిన పనిని మెజారిటీ కాపు సామాజిక వర్గం తప్పు పడుతోంది. ఇళ్ల మీద పడి వాహనాలను ఇళ్లను దహనం చేయడంపై ఆ వర్గం మండిపడుతోంది. ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే అంబటి రాంబాబు మరింతగా రానున్న కాలంలో రెచ్చిపోతారంటున్నారు. అందుకే అంబటిని చూసి చూడనట్లు వదిలేయడమే మంచిదన్న సూచనలు టీడీపీ సీనియర్ల నుంచి వస్తున్నాయి.